హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వేస్లో రాత పరీక్ష లేకుండా 10th కానీ ఐటీఐ కానీ ఇంటర్ కానీ చేసిన వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇందులో ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. మీకు 10th క్లాస్లో ఐటీఐలో ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, ఆ మెరిట్ బట్టి మీకైతే తీసుకుంటున్నారు. చాలా మంచి ట్రైనింగ్తో పాటు మంచి ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి అయితే జాబ్లో చేర్పించుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే చెప్తా. ఈ వీడియోలో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే ఫస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కాకుండా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, సౌత్ ఈస్టర్న్ రైల్వే అని ఉంది కదా. ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వేస్లో ఏంటంటే మనకి అంటే రాత పరీక్ష లేకుండా రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్. ట్రైనింగ్ ఇస్తూ, అంటే అప్రెంటిషిప్ ట్రైనింగ్ అంటారు కదా, ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో ఫస్ట్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా, డేట్ ఆఫ్ నోటిఫికేషను అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఇచ్చారు. సో డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఏంటంటే November 28న ఆల్రెడీ రిలీజ్ చేశారు. అండ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఈ December 27th వరకు అయితే ఉంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ మంత్ 27th వరకు. సో అది ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఇచ్చారు కదా. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే ఇండియాలో ఉండేవాళ్ళు, ఉమెన్ మెన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద సేమ్ వుడ్ బి ఎంటర్టైన్డ్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకే మోడ్, అదర్ మోడ్ విధంగా అయితే ఇందులో అప్లై చేయడానికి అయితే లేదు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఏంటంటే మనకి 24 years వరకు అయితే ఇచ్చారు. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. సో అదొకటి. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఎంత, SC ST వాళ్ళకి 5 years అయితే ఇచ్చారు. అండ్ మనకి ఓబీసీ కేటగిరీ ఉంటారు కదా, ఓబీసీ వాళ్ళకి 3 years. అండ్ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years. సో మనకి 24 years నుంచి 5 years, 3 years, 10 years అట్లా ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్. సో అది. అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సేషన్ బై అడిషనల్ 10 years ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 10 years అండ్ డిఫెన్స్ వాళ్ళకి 3 years. అండ్ మనకి ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనకి రిటైర్మెంట్ అయిపోతారు కదా, వాళ్ళకి అట్లా ఉంటాయి కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్. సో అది. అండ్ ఇక్కడ చూడండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే మెట్రికులేషన్ 10th 10+2 ఫర్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ మినిమం 50% మార్క్స్ గ్రేడ్ అనేది ఇచ్చారు. ఎక్స్క్లూడింగ్ అడిషనల్ సబ్జెక్ట్స్ అండ్ ITI పాస్ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ విచ్ అప్రెంటిషిప్ ఈజ్ నాట్ బీ డన్ గ్రాంటెడ్ బై ద NCTV SC వీటిని అయితే ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే మెట్రికులేషన్ 10th పాస్ అయి ఉండాలి, లేదా 10+2 ఇంటర్ అయినా ఉండాలి. అండ్ ఆల్సో మనకి ITI మాత్రం అడుగుతున్నారు. సో వీటిల్లో ఏమైనా సరే మీకు మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. ఈ 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా, ఈ 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళల్లో మళ్ళీ మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ బట్టి తీస్తారు. సో అట్లా ఉంటుంది. కాబట్టి మినిమం 50% మార్క్స్ వచ్చిన ప్రతి ఫిమేల్ అండ్ మేల్ కూడా ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. సో అది. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు మనకి, అప్లికేషన్ ఫీ ఏమి ఇచ్చారు, అప్లికేషన్ ఫీజ్ నాన్ రిఫండబుల్ 100 rupees అనేది ఇచ్చారు. నో ఫీ హౌఎవర్ బీ
పెయిడ్ బై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్. మనకి ఓన్లీ అన్రిజర్వ్డ్ ఓసీ కేటగిరీ వాళ్ళకి ఖచ్చితంగా 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. మిగతా క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళకైతే ఫీజు అయితే లేదు. సో ఇది బెనిఫిట్ కదా, ఎలాంటి ఫీజు లేదు, రాత పరీక్ష లేదు, జస్ట్ మీరు అప్లై చేస్తే మీ మెరిట్ బట్టి మీకు జాబ్ అనేది వస్తుంది. ఇంతకంటే మంచి ఆపర్చునిటీ అనేది ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే వదిలేసేయండి. సో అది మనకి ఎంత 100 రూపీస్ ఫీజు ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ ఇచ్చారు కదా, సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ చెప్పాను కదా. సో బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ బట్టే ఉంటుంది మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్. సో అదొకటి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ దూస్ ఎన్స్లైడ్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ విల్ బీ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్ ద ఎక్స్టెన్సెస్ 105 టైమ్స్ ఇన్ ద నోటిఫైడ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు కదా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, చాలామంది అప్లై చేస్తారు. మినిమం 50% వచ్చిన మార్క్స్ ప్రతి ఒక్కరు కూడాను. సో 50% వచ్చిన మార్క్స్ బట్టి మళ్ళీ వాళ్ళందరిలో ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మేము పిలుస్తాము అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్ ట్రేడ్ వైజ్ కమ్యూనిటీ వైజ్ ఈక్వల్ ద నెంబర్ ఆఫ్ స్లాట్స్ ద మనకి ఏంటంటే డిస్కెండింగ్ ఆర్డర్ అట్లా పర్సంటేజు మార్క్స్ అంటే మనకి ఏంటంటే ఫైనల్ లిస్టు అంటే కొంతమందికి షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారంట. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్లో ఇక్కడ స్టైఫండ్ కూడా ఇస్తారంట, అది కూడా మెన్షన్ చేశారు. ఇంకా చాలా హౌ టు అప్లై ఇక్కడ ఉంది కదా, ఈ హౌ టు అప్లై పైన క్లిక్ చేసి ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై ద విజిటింగ్ ద లింక్ అని ఇచ్చారు కదా. ఈ లింక్ పైన క్లిక్ చేసేసి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది, సౌతర్న్ ఈస్టర్న్ రైల్వేస్, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింకు. ఇదేంటంటే అప్లై చేయడానికి లింకు. నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకే ఇస్తాను. ఇందులో అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. సో అది. ఇవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఉండాల్సినవి డాక్యుమెంట్స్ ఏంటి, స్కానర్డ్ ఫోటో ఒకటి ఉండాలి, మీ యొక్క స్కానర్డ్ ఫోటోగ్రాఫు అండ్ స్కానర్డ్ సిగ్నేచరు, ఆల్ అప్లికేషన్స్ అంటే అన్నీ మనకి ఉంటాయి కదా, సర్టిఫికేట్స్ 10th ఇంటర్ ఐటీ, మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్స్, టీసీ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఉండాలి. స్కానర్డ్ ఫోటో సిగ్నేచర్ కూడా ఉండాలి. ఇంకేమైనా అదర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి హెల్ప్ డెస్క్కి మీరైతే కాల్ చేసి అయినా అడగొచ్చు, మెయిల్ అయినా చేయొచ్చు. సో ఇది. ఇంకా మెయిన్ మనకి వర్క్షాప్స్ ఎక్కడ ఉంటాయో ఆ వర్క్షాప్స్ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్స్ ఇవి. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. మనకి ఇందులో చాలా వేకెన్సీసే ఉన్నాయి. ఇవి మొత్తం టోటల్ ఏంటంటే ఒక్కొక్క వర్క్షాప్స్లో కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. సో ఆ ఒక్కొక్క వర్క్షాప్స్లో 121 ఉన్నాయి అండ్ 28 ఉన్నాయి. అండ్ ఆల్సో ఒక దగ్గర ఒక వర్క్షాప్స్లో 50 వేకెన్సీ ఉన్నాయి, ఇంకో వర్క్షాప్లో 90. సో అంటే మనకి ఒక్కొక్క వర్క్షాప్స్ ఉంటాయి కదా, ఖరగ్పూర్లో 40 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇట్లా ఒక్కొక్క వర్క్షాప్స్లో కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. మీకు దగ్గరలో వర్క్షాప్స్ మనకి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా మీరైతే అప్లై చేసుకోండి. Thanks for watching this video.